Hi loves and welcome back to my channel Adi Sangati, which means that's the matter. And in today's video we are going to see a lot of stuff about skincare which helps us to reach our skincare goals for the year 2025. Last video name post chesindi is like 5 different ways to glow up for 2025, and this is something related to our lifestyle, wellness, health, meal planning, habit tracking and a lot of stuff. So if you haven't checked it out, please go and check it out. It will help you a lot and make you a better version for 2025. And being a better version low, having a good skin is also a part kada. So it actually gives us a real good confidence, and that is the reason why today I'm going to share with you some of the misconceptions that we have while we take our own skincare, and skincare ni mana own style lo ela deal cheyachu, and making a balance of commercial products and DIYs ela cheyachu annadi nenu ee video lo meeku cheptanu. So let's go ahead. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన తర్వాత నా స్కిన్కి సూట్ అయిన ప్రొడక్ట్స్. సో ఐ డు నాట్ సజెస్ట్ ర్యాండమ్లీ మీరు ఇది యూస్ చేయండి, ఇది చాలా బాగుంటుంది, ఇది చేయండి, ఇది చాలా బాగుంటుంది అని. బట్ ఐ వుడ్ రాదర్ సే దాట్ నాది ఆయిలీ స్కిన్ టైప్, సో మీకు నేను యూస్ చేసే ప్రొడక్ట్స్లో కొన్ని సెట్ అవ్వచ్చు. బట్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. Keeping that aside, I believe that nighttime skincare is very very important, and nighttime skincare lo nenu the basic CTM routine aithe chestuntanu. Apart from that, I use some serum. One day it could be just the normal niacinamide serum, the other day it could be badam oil. అంటే హెయిర్కి రాసుకునే బాదం ఆయిల్ కాదు, విడిగా డాబర్ది ఫేస్కి రాసుకునే బాదం ఆయిల్ ఉంటుంది, అది యూస్ చేస్తాను. ఆర్ సమ్టైమ్స్ ఐ యూస్ కుంకుమాది తైలం. సో ఐ జస్ట్ మేక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఆయిల్స్ అండ్ సిరమ్స్ బికాస్ నాది ఆయిలీ స్కిన్. ఇట్ హ్యాస్ అ హై టెండెన్సీ ఆఫ్ క్లాగింగ్ లాట్ ఆఫ్ డస్ట్ ఆన్ టు మై స్కిన్. అలానే స్కిన్కి ఆయిల్ అస్సలు అప్లై చేయకపోవడం ఈజ్ అ వెరీ బ్యాడ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఆయిలీ స్కిన్. సో అందుకని వీక్లీ ట్వైస్ అయినా నా ఫేస్కి ఆయిల్ సిరమ్ యూజ్ చేసుకుంటాను. And this also could differ from person to person, so make your own trial and errors, take your time and do your own research. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే హ్యావింగ్ పింపుల్స్. కొంచెం ఫుడ్ అటు ఇటు తేడా అయినా, లేకపోతే స్కిన్లో ఆయిల్ కంటెంట్ కొంచెం అటు ఇటు అయినా ఈజీగా డస్ట్ని అట్రాక్ట్ చేసేసి పింపుల్స్ ఫామ్ అయిపోతాయి. అండ్ ఐ హ్యావ్ 2 ways ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. చిన్న చిన్న పింపుల్స్కి ఐ జస్ట్ యూజ్ అ స్పాట్ ట్రీట్మెంట్, సంథింగ్ లైక్ దిస్. నైట్ టైం లాక్టోకాల్మైన్ పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేసి పడుకుంటాను, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి సెట్ అయిపోతుంది. అండ్ సమ్ అదర్ డేస్ లైక్ దిస్ ఐ యూజ్ సమ్ పింపుల్ ప్యాచెస్. టు బీ ఆనెస్ట్, పింపుల్ ప్యాచెస్ కూడా నేను నైట్ టైమ్ యూజ్ చేస్తాను, లైక్ ఓవర్ నైట్ యూజ్ చేస్తాను, అండ్ మార్నింగ్ నేను పీల్ చేసేస్తాను. అండ్ ఇలా చేయడానికి దెర్ ఇస్ అ రీజన్. పింపుల్ ప్యాచ్ని పెట్టి ఎక్కువ టైం పెట్టి ఇలా పీల్ చేసినప్పుడు దానిలో మన పింపుల్ పైన ఉండే క్లాగ్ అయిపోయినది ఉంటుంది కదా, అది దాని మీద వస్తుంది. దట్ మీన్స్ మన స్కిన్ మీద ఉన్న పింపుల్ దగ్గర అక్కడ ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది, అండ్ లోపల ఉన్న పస్ అంతా ఆ వాయిడ్ నుంచి బయటకు వస్తుంది. బట్ ఇఫ్ యూ అలౌ దట్ పస్ టు స్టే ఆన్ ద స్కిన్, చుట్టూ అంతా స్ప్రెడ్ అయిపోయి అక్కడ చుట్టూ పింపుల్స్ వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు నేను మార్నింగ్ వన్స్ ఆ వాయిడ్ క్రియేట్ అయిన తర్వాత ఐల్ పుట్ సమ్ లాక్టోకాలమైన్ ఆన్ దాట్, సో దట్ ఇట్ విల్ గో ఇన్ టు ద వాయిడ్ అండ్ యాక్ట్ ఆన్ మై స్కిన్. అంటే ఒక విధంగా ఐఎమ్ సెండింగ్ లాక్టోకాలమైన్ టు ట్రీట్ మై పింపుల్స్ ఫ్రమ్ లోవర్ లేయర్స్ ఆఫ్ మై స్కిన్. డైరెక్ట్గా చేతితో ప్రిక్ చేయకుండా ఐ జస్ట్ యూస్ పింపుల్ ప్యాచ్ ఓవర్ నైట్ అండ్ దెన్ ఐ పుట్ సమ్ లాక్టోకాలమైన్ ఆన్ దాట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ట్రయల్ అండ్ ఎర్రర్స్ దట్ ఐ యూస్డ్, అండ్ ఇది నాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఎంత హెవీ పింపుల్స్ అయినా లైక్ 1 or 2 daysలో నాకు పోతాయి, సో టెన్షన్ ఉండదు. ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు సడన్గా పింపుల్స్ పాప్ అయితే ఇంకా నేను టెన్షన్ పడట్లేదు. The next step of my full face glow up is clearing some blackheads and whiteheads that are on my nose. So usually the way I do is using a charcoal peel off mask. Either a charcoal peel off mask యూజ్ చేస్తాను, ఆర్ ముల్తాని మిట్టిని జస్ట్ సపరేట్గా నోస్ మీద మాత్రమే పెట్టుకొని అలా అయినా యూజ్ చేస్తాను. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లియరింగ్ మై బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. అది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ అన్ అడిషనల్ స్టెప్ విచ్ ఈస్ యూజింగ్ అ హోమ్ మేడ్ DIY విత్ మిల్క్. మనకందరికీ స్కిన్ కేర్ మీద ఎంత కాదనుకున్నా కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. జస్ట్ లైక్ వీ నో ద కెమికల్ ఎక్స్ఫోలియన్స్ విచ్ ఆర్ లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఇలా. సో మనకి న్యాచురల్గా దొరికే లాక్టిక్ యాసిడ్ని నేను ఎక్కువ యూజ్ చేస్తాను, అండ్ సమ్టైమ్స్ ఐ యూజ్ లాక్టోకాలమైన్. సో ఇప్పుడు ఈ పీల్ ఆఫ్ మాస్క్ అయిపోయిన తర్వాత నేను ఒక హోమ్ మేడ్ DIY వేసుకుంటా, which is with milk, and the same principle in the pimple patches ఎలా అయితే యూజ్ చేస్తానో సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ హియర్. వన్స్ పైన ఉన్న డర్ట్ అంతా పోయిన తర్వాత దెర్ విల్ బీ సమ్ లిటిల్ వాయిడ్స్. మనం లాక్టిక్ యాసిడ్తో క్లీన్ చేసినప్పుడు అది ఇంకా బాగా క్లీన్ అవుతుంది, అండ్ ఆల్సో మిల్క్ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ మాయిశ్చరైజేషన్ అండ్ ఆల్సో అ లాట్ ఆఫ్ గ్లో.
అండ్ ఈ హోమ్ మేడ్ డిఐవైస్ కూడా మర్చిపోకుండా నేనైతే అట్లీస్ట్ వారంకి ఒక్కసారైనా చేసుకుంటాను. ఆన్ ఏ లాంగ్ టర్మ్ ఇవి నాకు చాలా గ్లో అప్ని ఇస్తాయి. అండ్ ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ థింగ్ టు డూ, ఆయిలింగ్ మై స్కిన్, లైక్ ఆయిలింగ్ మై హోల్ బాడీ. ఒక రకంగా చెప్పాలంటే నా బాడీకి ఒక మినీ మసాజ్ అయిపోతుంది హాయిగా హాట్ ఆయిల్ నేను రాసుకుంటే. ఫేస్కి కానీ బాడీకి కానీ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఐ వుడ్ నాట్ సజెస్ట్ కోకోనట్ ఆయిల్, ఎందుకంటే ఇట్ విల్ క్లాగ్ ద పోర్స్. ఎప్పుడైనా ఒక్కసారి ఈజ్ ఫైన్, బట్ యూజువల్గా మనం మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాము, ఆర్ దీపాలకు కూడా అదే యూజ్ చేస్తాం కదా, నువ్వుల నూనె, అదైనా యూజ్ చేస్తాము. సో వన్స్ దీపంలో మిగిలిపోయిన ఏమైనా నూనె ఉంటే అది నేను కలెక్ట్ చేసుకొని నా బాడీకి హ్యాండ్స్కి అట్లా రాసుకుంటాను. అండ్ యూ కెన్ సీ మీ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ డ్రెస్సెస్. అంటే మీరు ఒక నార్మల్ యూట్యూబ్ వీడియోలో గ్లో అప్ వీడియోలో చూసినట్టు అన్నీ ఒకే రోజు చేసాను. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటాను, బికాస్ ఐ వాంట్ టు కట్ దెమ్ షార్ట్ అండ్ అలాట్ దెమ్ ఇన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ద వీక్. అన్నీ ఒకేసారి చేసి స్కిన్ కేర్ అనేది ఒక పెద్ద ప్రెషర్ లాగా పెట్టేసుకోను. అండ్ బాడీ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు మై లవ్లీ లేడీస్ డు నాట్ ఫర్గెట్ దిస్, నెక్ చుట్టూ ఉన్న ఏరియాని మసాజ్ చేసుకోవడం అండ్ దానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఆయిల్ని అప్లై చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ అంతా ఒక టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, నెక్ నుంచి ఇంకొక టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, అండ్ నెక్ కింద నుంచి ఇంకొక టైప్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. లైక్ టైప్ ఆఫ్ స్కిన్ ఇన్ ద సెన్స్ థిక్నెస్ ఆఫ్ స్కిన్. ఎందుకంటే ఫేస్ మీద ఉన్న స్కిన్లో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, సో ఇట్ విల్ కీప్ ఇట్ మాయిశ్చరైజ్డ్ అండ్ యంగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కానీ నెక్ చుట్టూ ఉన్న స్కిన్లో ఆయిల్ గ్లాండ్స్ తక్కువ ఉంటాయి, సో ఈజీగా ఏజింగ్ సైన్స్ కనిపించే ఛాన్సెస్ అక్కడే ఎక్కువ. సో కొంచెం కంపారిటివ్లీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ అక్కడ పెట్టుకోవడం మైట్ హెల్ప్ యూ అలాట్. So once na face and body oiling is done, it's time for me to take out my hair. హెయిర్ వాష్ చేసుకునే ప్రతిసారి మనం ఆయిల్ అయితే రాసుకుంటాము. ఒకవేళ మీకు ఆయిల్ రాసుకునే అలవాటు లేకపోతే ప్లీజ్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ అ లాట్ ఆన్ యువర్ హెయిర్ కేర్. బికాజ్ హెయిర్కి ప్రాపర్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆయిలింగ్ చేసుకోకుండా మీరు హెయిర్ మీద ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. సో ఏదో అయినట్టు అనిపిస్తుంది, దట్ ఇస్ జస్ట్ అన్ ఇల్యూజన్. బికాజ్ మనకి మార్కెట్లో చాలా కెమికల్స్ దొరుకుతాయి, మేక్ యూ ఫీల్ లైక్ యువర్ హెయిర్ ఇస్ గుడ్ బట్ ఒరిజినలీ ఇట్ విల్ నాట్ బి గుడ్. అలానే ప్రతిరోజు నూనె జుట్టు వేసుకొని తిరగమనట్లేదు, బట్ మేక్ షూర్ యూ కీప్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ బిట్వీన్ యువర్ హెయిర్ వాష్ డేస్ అండ్ హెయిర్ ఆయిలింగ్ డేస్. హెయిర్ని హెయిర్ వాష్ చేసుకునే ముందు డీటాంగిల్ చేసుకోవడం కూడా ఆయిలింగ్ చేసుకున్నంత ఇంపార్టెంటే. బికాజ్ వెన్ యువర్ హెయిర్ ఇస్ డీటాంగిల్డ్, హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఇట్ విల్ రీచ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ హెయిర్. అది ట్యాంగిల్డ్గా ఉంటే నాట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ హెయిర్ విల్ బీ క్లీన్డ్ ప్రాపర్లీ అండ్ క్లాగ్ డస్ట్ అట్లాగే ఉండిపోతుంది అండ్ ఆరడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. So once I tie my hair up, it's time for me to do some body scrub. And my most favorite one is coffee scrub. యూజువల్గా కాఫీ డికాషన్లో మిగిలిపోయినదైతే యూజ్ చేస్తాను, అదైతే మజా వస్తుంది, మంచి ఖుష్బు ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ సమ్ టైమ్స్ బద్ధకం వచ్చినప్పుడు ఐ యూజ్ దిస్ కెఫిన్ బాడీ స్క్రబ్. రైస్ ఫ్లోర్తో కూడా బాడీ స్క్రబ్స్ చేసుకోవచ్చు, బట్ నాకు ఉన్న ప్రస్తుతానికి ఆ బాత్ ట్రైన్ ఉంది కదా, అదైతే అంత కోఆపరేట్ చేయదు. దానికన్నా ఇది నాకు కొంచెం ఈజీ. బట్ వీటన్నిటికన్నా మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటో చెప్పనా, ఒంటికి నలుగు పెట్టుకోవడం. ఇండియాలో ఉండే తప్పకుండా అది చేస్తాను. ఐ రియలీ లవ్ ఇట్. దట్ ఈజ్ లైక్ అ ప్రాపర్ స్కిన్ కేర్ మీ టైం అనమాట. నాకు ఈ మధ్య మీ టైంలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మీ టైం లాగా అయిపోతుంది. కొన్నిసార్లు ఐ జస్ట్ సిట్ అండ్ డూ సమ్ జర్నలింగ్, సమ్ టైమ్స్ ఐ నీడ్ అ స్కిన్ కేర్ మీ టైం అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఒంటికి నలుగు పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. టు బీ ఆనెస్ట్, నేను కొన్ని విషయాల్లో కొంచెం ఓల్డ్ స్టైల్ ఉంటాను, అంటే నాకు కొంచెం ఓల్డ్ స్టైల్వి ఎక్కువ నచ్చుతాయి. అండ్ బికాజ్ ఐ నో ద రీజన్ బిహైండ్ దోస్ థింగ్స్. సో లాజికలీ అండ్ సైంటిఫికలీ నాకు అవి చాలా బెటర్గా అనిపిస్తాయి. లెట్ మీ నో మీలో ఇంకా ఎంతమంది ఒంటికి నలుగు పెట్టుకోవడం అనేది ఫాలో అవుతారు అండ్ దే లైక్ ఇట్ అండ్ యూ లైక్ ఇట్. లెట్ మీ నో ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్. అండ్ వన్స్ my whole body cleanup is done, it's time for me to use my razor. యూజువల్గా రేజర్ నేను ఆఫ్టర్ బాత్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విత్ రేజర్ ఇస్ రేజర్ బంప్స్. అది కూడా ఎందుకు అవుతుంది అంటే మనం ఆ సర్ఫేస్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఆర్
ఎవ్రీడే డెడ్ స్కిన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. మనం ప్రతిరోజు స్నానం చేసినా కూడా అక్కడ డెడ్ స్కిన్ ఉంటుంది. సో ఏ సర్ఫేస్ అయితే బీట్ హ్యాండ్స్, లెగ్స్, వాట్ ఎవర్, ఏ సర్ఫేస్ అయితే మీరు రేజర్తో షేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్ మీద నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ అ బాడీ స్క్రబ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ ఫర్ మీ టు యూస్ అ రేజర్ ఆన్ మై బాడీ. వ్యాక్సింగ్ ఇంత ముందు నుంచే ఉంది, బట్ ఈ మధ్య వ్యాక్సింగ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. బట్ వ్యాక్సింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ ఫర్ మీ. రేజర్స్ విషయంలో ఇంకొక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే, రేజర్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ విల్ గో అ లాట్ మోర్ థిక్కర్ అని. టు బీ ఆనెస్ట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ మిత్. అండ్ వన్స్ యూ యూజ్ రేజర్, బాడీ లోషన్ అప్లై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ సర్ఫేస్ని ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్క్రబ్ చేసుకుని స్కిన్ అంతా క్లీన్ చేసేసుకుని రేజర్ చేసినా కూడా దేర్ ఆర్ అ లిటిల్ ఛాన్సెస్ ఫర్ ఇన్ఫ్లమేషన్ ఆర్ చిన్న చిన్న రేజర్ బంప్స్. సో ఇలా కూల్గా ఉండి కొంచెం బాడీ లోషన్ అప్లై చేసుకుంటే ఆర్ సమ్ అలోవెరా జెల్ ఇలాంటివి అప్లై చేసుకుంటే ఇట్ విల్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ ఇన్ఫ్లమేషన్. దీనికోసం సెపరేట్గా షేవింగ్ ఆఫ్టర్ జెల్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. టు బీ ఆనెస్ట్, మార్కెట్లో అమ్మే ఆఫ్టర్ షేవ్ జెల్స్ కానీ లేకపోతే ఇట్లా ఉంటాయి కదా, దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ ఇన్ ఇట్ అండ్ ఇట్ విల్ మేక్ యువర్ స్కిన్ అ లాట్ మోర్ డ్రైయర్. సో దట్ మీరు ఆ ప్రోడక్ట్ని ఇంకొంచెం మళ్ళీ అప్లై చేస్తారు అన్న ఇదితోటి. బట్ నార్మల్ మాయిశ్చరైజర్ ఆర్ అలోవెరా జెల్ షుడ్ బీ ఫైన్. అండ్ నేను యూజ్ చేసేది సెటఫిల్ లోషన్. ఆల్మోస్ట్ డబ్బా అంతా అయిపోయింది. అమ్మయ్య, అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ మీ టు అప్లై మై ఫేస్ మాస్క్ అండ్ చిల్ అండ్ రిలాక్స్. ప్రతిసారి నేను ముల్తానీ మిట్టి, కర్డ్, బేసన్ ఇవి యూజ్ చేస్తుంటాను. బట్ ఫర్ ఎ చేంజ్ నేను ఇవాళ కొంచెం కొరియన్ స్టైల్లో రైస్ ఫ్లోర్ అండ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఐ ఆల్సో యాడ్ సమ్ హనీ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ట్యాన్ ఆన్ మై స్కిన్. నాకు ఫేస్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ ప్యాక్ బ్రష్ ఉంటుంది కదా, అది యూజ్ చేయడం చాలా ఇష్టం. ఇట్ విల్ గివ్ మీ అ నైస్ నీట్ ఫినిష్. కానీ ఆ బ్రష్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం కూడా ఒక మెయింటెనెన్సే. అలాంటప్పుడు ఐ యూజ్ దిస్ స్పూన్ని రివర్స్లో పెట్టి ఆ స్పూన్ని ఫేస్ ప్యాక్ బ్రష్ లాగా యూజ్ చేసేస్తాను. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ కోసం సెపరేట్ టవల్ పెట్టుకోవడం, దాని ఇంపార్టెన్స్ ఐ హోప్ యూ గైస్ నో బై నౌ. కానీ ద పాయింట్ హియర్ ఇస్, ఫేస్కి సెపరేట్ టవల్ పెట్టుకోవడమే కాదు, ఆ టవల్ని ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం, కొత్త టవల్ ఎవ్రీ వీక్ రిప్లేస్ చేసుకోవడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And the next thing I do as part of my glow up is removing my facial hair. The thing is tweezer. Tweezer I use for removing hair in my lower eyebrows kinda unna hair ki nen tweezer use chestanu, and also my upper lip, and also hair, little tiny hair on my chin. And rest of the face ki nenu face razor use chestanu. It could be battery operated or just manual face razor, whatever, but face razor works. ఫేస్ రేజర్ యూజ్ చేసిన ప్రతిసారి ఐ మేక్ షూర్ ఐ క్లీన్ మై ఫేస్ అండ్ ఓన్లీ దెన్ ఐ యూజ్ ఇట్ ఆన్ మై ఫేస్. And the third thing that I use is this small scissors. I use this for my eyebrows. బేసిక్లీ ఇది చిన్నప్పుడు మనం ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఐబ్రోస్ చేసేసిన తర్వాత లాస్ట్లో సిజర్స్ ఇలా ఫినిషింగ్ ఇస్తారు కదా, సో నాకు అది చూసి అలవాటు అయిపోయి, కానీ ఇలా ట్వీజింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫినిషింగ్ ఇస్తే ఒక బయట మనం పాలలో చేయించుకునే లుక్ వస్తుంది. అండ్ సిజర్స్తో ఇచ్చే ఫినిషింగ్ ఈజ్ ఓన్లీ ఎట్ ది ఎండ్స్. సో ఐఎమ్ డన్ విత్ ఆల్మోస్ట్ ఆల్ మై క్లీనప్, లైక్ ఫేస్ క్లీనప్. సో దిస్ ఈజ్ మై బేసిక్ వీకెండ్ రొటీన్ ఆర్ ఫేషియల్ క్లీనప్ రొటీన్ అని చెప్పొచ్చు at home. సో వన్స్ ఐఎమ్ డన్ విత్ దిస్ ఐ విల్ జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. బేసిక్గా ఇవాళ సండే కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ మీ టు సిట్ అండ్ హ్యావ్ అ నైస్ కప్ ఆఫ్ టీ. అది సంగతి. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా వాల్యూ ప్రొవైడ్ చేసిందని అనుకుంటున్నాను, అండ్ సమ్ ఆఫ్ ద మిస్కన్సెప్షన్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. లెట్ మీ నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అండ్ డిస్కషన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్స్ as well. సో అది సంగతి. మరి ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.